షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేసే ప్లేస్ ఫిక్స్ అయిందా? షర్మిల చెప్పిన నియోజకవర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిందా? ఎన్నికల రణరంగంలో ఏపీసీసీ చీఫ్ గా షర్మిల దూకడమే మిగిలిందా? ఇంతకీ షర్మిల పోటీ చేస్తున్న ఆ నియోజకవర్గం ఏంటి? ఎక్కడి నుంచి ఎవరిపై పోటీ చేయబోతున్నారు? మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డ, నిన్నటి వరకు అన్న చాటు చెల్లెలు. అన్న వదిలిన బాణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. అన్నతో విభేదాలు వచ్చాక తన రాజకీయ దారి తాను చూసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక షర్మిల మరింత దూకుడుగా వెళ్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనపై పెట్టిన గురుతర బాధ్యతను నెరవేర్చే దిశగా లక్ష్యాన్ని అందుకునేందుకు ఇచ్చాపురం నుంచి తడ వరకు, ఇడుపులపాయ నుంచి అనంతపురం వరకు అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు షర్మిల. అన్న జగన్ సీఎంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిగానే చూస్తున్నారు. టీడీపీ జనసేన కంటే ఇంకా బలంగా జగనన్న అంటూ బాణాలు సంధిస్తున్నారు ఈ ఏపీ కాంగ్రెస్ చీఫ్. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ కు పొలిటికల్ స్పేస్ పెద్దగా లేదు. ఆ స్థానాన్ని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఆక్రమించేశాయి. ఈ పార్టీలతో ఎన్నికల్లో పోటీ పడి కాంగ్రెస్ కంటూ ఆంధ్రప్రదేశ్లో ఒక సీన్ను క్రియేట్ చేయాలి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏపీలో పెద్దగా ఏదీ ఆశించడం లేదు. కాకపోతే మిరాకిల్ను నమ్ముకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఆ మిరాకిల్ వైఎస్ ఫ్యామిలీతోనే సాధ్యమని భావించి వైఎస్ఆర్ ముద్దుల తనయ షర్మిలను నమ్ముకుంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పర్యటనలు చేస్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు షర్మిల. వాగ్దాటి ఉన్న నేతగా గుర్తింపు లభించడంతో ప్రసంగాలు కూడా అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. కాకపోతే కీలక సమరంలో ఉన్న ఏపీ ప్రజలు వైఎస్ షర్మిల వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు ఏ మేరకు ఆశగా చూస్తారన్నది ప్రశ్న. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో మే 13న పోలింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది ఈసీ. అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు బిజీగా ఉంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి పెద్దగా చేరికలు కూడా లేవు. ఇక ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అసలు బరిలో ఉంటారా లేదా అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లో షర్మిల చేరిక సమయంలో ఆమెకు మరో రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. అందులో వాస్తవం ఎంతో కాంగ్రెస్ పార్టీ లేదా షర్మిలే చెప్పాలి. వాళ్ళు చెప్పారు, అదో పెద్ద ఓపెన్ సీక్రెట్. ఏపీలో కాంగ్రెస్ వైపు ప్రజల అటెన్షన్ ఇంకా పెంచాలంటే షర్మిలను ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అది అక్కడో ఇక్కడో కాకుండా కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగుతారని అనుకుంటున్నారు. అయితే పులివెందుల నుంచి తన అన్నపై అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేక మరో సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై కడప లోక్సభకు పోటీ చేస్తారా? ఇదో పెద్ద సస్పెన్స్. ఇటీవల వైఎస్ వివేక 5వ వర్ధంతి సభలో పాత అంశాన్ని వైఎస్ షర్మిల కొత్తగా ప్రస్తావించారు. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ వివేకానంద రెడ్డిని కలిసిన సమయంలో కడప లోక్సభకు పోటీ చేయాలని పదే పదే బాబాయ్ ఒత్తిడి చేశారని షర్మిల గుర్తు చేసుకున్నారు. దాదాపు గంట సేపు అదే విషయాన్ని మాట్లాడిన వివేకానందరెడ్డి చివరకు తాను సరే అన్న తర్వాతే ఆ టాపిక్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారామె. దీంతో షర్మిల కడప లోక్సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? అందుకే కడప గడ్డ నుంచే పాత అంశాన్ని తవ్వి తీసి నలుగురికి చెప్పారా అనే చర్చ సాగుతోంది. ఇక ఏపీ కాంగ్రెస్ కు ఇంకా హైప్ రావాలంటే పులివెందుల్లో సీఎం జగన్ పై పోటీ చేస్తేనే అది సాధ్యమని షర్మిలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పుడే జనాల అటెన్షన్ కాంగ్రెస్ వైపు ఉంటుందని, ఎన్నికల రేస్లోకి కాంగ్రెస్ కూడా వస్తుందని లెక్కలేస్తున్నారట. మరి షర్మిల ఏం చేస్తారో కాంగ్రెస్ జాబితా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సింది.